వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. వి అనే లెటర్ కనుక మనం చూసుకుంటే జనరల్గా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్తో పాటు 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, వి అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి 2025లో? నాన్న, వికి సంఖ్యాబలం 6. సో వి అనేవాళ్ళు శుక్రుడి దీవెన వల్ల చాలా లగ్జరియస్ లైఫ్, అంటే డౌన్ టు అర్త్ నుంచి చాలా బాగా రైజ్ అవ్వాలి. సో మంచి లైఫ్ చూడాలి, లగ్జరీ లైఫ్ చూడాలి. వి ఇస్ ఫర్ హ్యాపీనెస్. చాలా ఓపెన్ హార్టెడ్ పీపుల్, చాలా ఓపెన్గా ఉంటారు. అండ్ ఎలాంటి కల్మషం లేని మనస్సు, మంచి మనసు, ప్రేమించే హృదయం. దే లైక్ టు ట్రావెల్, దే లైక్ ఫ్రెండ్స్, దే లైక్ టు ఎంజాయ్ ఎవ్రీ డే. సో వీలో కూడా కొన్ని రాంగ్ నంబర్స్ ఉంటే కొలాప్స్ చూస్తాం. సో వీలో వి అంటే 6 కదా, వీళ్ళ పేరులో కానీ 19 నంబర్ వస్తే 1కి 6కి పడదు. ఫర్ ఎగ్జాంపుల్ 29th ఆగస్ట్ 1977 పుట్టిన విశాల్. ఈ 29 అంటేనే అర్థం ఏంటంటే 2 చంద్రుడు 9 కుజుడు, ఇంబ్యాలెన్సింగ్ లైఫ్ ఉండిపోతుంది. 2 బరువు తక్కువ, 9 ఎక్కువ. సో లైఫ్లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. యూజువల్గా 29న పుట్టిన వాళ్ళకి 29 లోపల మ్యారేజ్ అయితే ఒక డైవర్స్ ఖచ్చితంగా. హీరో నాగార్జునకు ఒక డైవర్స్ 29th ఆయన కూడా, లేదా లేట్ మ్యారేజ్. సో విశాల్ గారికి ఆల్మోస్ట్ హీస్ 23-47. ఆయన దాంట్లో ఏ రాంగ్ నెంబర్ ఉంటుంది? నాన్న, VISHAL తీసుకుంటే వి అంటే 6, ఐ అంటే 1, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఏ అంటే 1, ఎల్ అంటే 3. టోటల్ వాల్యూ ఇస్ 19. 19 ఈజ్ ఎ గుడ్ నంబర్, బట్ 6 లెటర్స్కి 19 రావడం డిఫెక్ట్. ఎవ్రీ గాంధీ ఈజ్ ఎ లీడర్. GANDHIలో కూడా 19 నంబరే. ప్రతి గాంధీ కూడా పెద్ద పెద్ద పోస్టులో అలంకరిస్తున్నారు. 6 లెటర్స్కి 19 రావడం వల్ల అన్హ్యాపీ ఎండింగ్. గాంధీ గాట్ కిల్డ్, ఫైరింగ్. ఇందిరాగాంధీ ఫైరింగ్, రాజీవ్ గాంధీ బాంబ్ బ్లాస్ట్, సంజయ్ గాంధీ ప్లేన్ క్రాష్. ఇలా తీసుకుంటే ఎవ్రీ గాంధీ హెస్ గాట్ అన్హ్యాపీ ఎండింగ్. సో విశాల్లో కూడా సేమ్ 6 లెటర్స్. 6 అంటే శుక్రుడు, ఈయనకు శత్రువు సూర్యుడు. ఈయన పేరులో 19 నంబర్. 19 అంటే 1 + 9 1. 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు. ఈ రెండు కలిస్తే స్మాష్. ఎంతమంది సార్ ఈ 16లో? సిల్క్ స్మిత, సావిత్రి, సౌందర్య, హీరో విక్రమ్ కూడా ఒకప్పుడు ఒక పెద్ద రేంజ్ అపరిచితుడు. తర్వాత బాత్రూంలో కాలు జారి పడి ఆల్మోస్ట్ 5 years వాజ్ ఆన్ బెడ్. 3-4 times సర్జరీస్ అయినాయి ఈపింది ఆయనకి. సో ఈ 16 అనేది ఇట్ కాల్ బ్యాడ్, అంటే చెడుని పిలుచుకుంటుంది. ఇట్ మే బీ యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్. తర్వాత పైథాగరస్ సిస్టమ్ తీసుకుంటే వి అంటే 4, ఐ అంటే 9, ఎస్ అంటే 1, హెచ్ అంటే 8, ఏ అంటే 1, ఎల్ అంటే 3. టోటల్ 26. 26 అనేది చాలా స్ట్రాంగ్ నంబర్. దీంట్లో ఓవల్స్ ఏ అండ్ ఐ. ఏ అంటే 1, ఐ అంటే 9. 10 పోతే మళ్ళా 16. అక్కడ 1, 6 ఎఫెక్ట్, ఇక్కడ 16 ఎఫెక్ట్. ఈ 16 అనేది పైనుంచి ఒక మనిషి దిక్కు లేకుండా పడిపోతాడు కిందకి. ఇక్కడ ఏమైందంటే ఒక సినిమా షూట్లో బాలాగారి డైరెక్షన్లో, ఆయన చాలా మంచి డైరెక్టరు, వాడు వీడు అనుకుంటా, అవునండి, మెల్లకన్ను లాగా యాక్ట్ చేయాలి విశాల్. కళ్ళు ఇలా ఉండాలా. సో సర్జరీ చేయించుకున్నాడు ఆయన. కళ్ళు మెల్లకన్నులాగా ఉండేదానికి సర్జరీ చేసుకున్నాడు. సర్జరీ చేసి ఆ సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి నటుడిగా మంచి మార్కులు కొట్టాడు. తర్వాత ఆ సర్జరీని మళ్ళీ వాళ్ళు దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకున్నారు, మళ్ళీ సర్జరీ చేసుకున్నారు. ఈ సర్జరీ వల్ల కాంప్లికేషన్ అంటే 1 side హెడ్ఏక్ స్టార్ట్ అయింది. ఇది చాలా ఏళ్ళ నుంచి. ఆ హెడ్ఏక్ మందులు రాసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోవడానికి మనవాడికి ఓపిక లేక అదే మందులు కంటిన్యూగా ఏళ్ల తరబడి వేసేసుకున్నాడు. వేసుకోవడం వల్ల బ్రెయిన్లో డ్యామేజ్ స్టార్ట్ అయింది. సో రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్, దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ రాంగ్ నంబర్స్ అండి. ఈ ఏజ్ అయింది, 6 pack మనిషి కనీసం 6 అడుగులు సరిగా వేయలేకపోతున్నాడు. ఎంత స్ట్రాంగ్ మనిషి, 1/4 kg లేని మైక్ పట్టుకోలేకపోతున్నాడు. షివరింగ్, అంటే లిటరల్గా చూస్తే నాకు కూడా కళ్ళల్లో వాటర్ వచ్చేసాయి. ఎందుకంటే బేసిక్గా హీస్ ఫ్రమ్ తిరుపతి, నెల్లూరు సంబంధించిన పిల్లోడు, బార్న్ అండ్ బాటప్ ఇన్ చెన్నై.
బట్ ఫీలింగ్ ఉంటుంది మనోడు, మన నెల్లూరోడు, మన తిరుపతోడు అన్న ఫీలింగ్. వెన్ ఐ వాస్ ఇన్ తిరుపతి డూయింగ్ మై మెడిసిన్, చాలామంది ఏం చెప్పారంటే విశాల్ మనోరోడు అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే నెల్లూరు తిరుపతి అది కలిపేసుకొని మనోడు అని. సో తెలియని ఫీలింగ్. అండ్ ప్రతి డబ్బింగ్ సినిమా కూడా ఇక్కడ హిట్ ఇచ్చాం మనం విశాల్కి. అండ్ మనిషి కూడా మంచి మనసున్న మనిషి, హెల్పింగ్ నేచర్, ముందుంటాడు, ఆర్ఫన్లకు అన్నం పెట్టడం ముందుంటాడు. ఈవెన్ పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన చదివిస్తున్న పిల్లల్ని నేను అడాప్ట్ చేసుకుని చదివిస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఆ టైంలో. అంత మంచి మనిషి సార్. 29th వాళ్ళు హైలీ ఎమోషనల్ సార్. 2-9 అగైన్ ఇట్ ఇస్ 11 ఇస్ అగైన్ 2. చంద్ర ప్రభావం వల్ల వీళ్ళకి మంచి పబ్లిసిటీ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా చాలా కళల్లో ప్రావీణ్యం ఉంటుంది, మల్టీ టాలెంటెడ్ ఉంటారు, హైలీ ఎమోషనల్ ఉంటారు. ఏదన్నా బాధ చూసి చలించిపోతారు. అంతగా చలించిపోయే విశాల్ పేరు కానీ 7 అక్షరాల్లో ఉండుంటే, అసలు పేరు విశాల్ కృష్ణారెడ్డి, బట్ యూసేజ్ నేమ్ ఇస్ ద హార్ట్, కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. సో విశాల్లో 1-6-16 రావడం డిఫెక్ట్స్ వల్ల ఈరోజు ఆయన ఉన్న స్టేజ్. ఆయన పేరులో కానీ 1 లెటర్ చేంజ్ చేసుకోగలిగితే హీ విల్ 100% కమ్అవుట్. ఎందుకంటే రాధిక గారు 2 డైవర్, ఆయన కూడా 16 రాధిక. R అంటే 2, A అంటే 1, D అంటే 4, H అంటే 5, I అంటే 1, K అంటే 2, A అంటే 1. షీ హ్యాడ్ 2 డైవర్సెస్. నాన్నగారు ఒక A యాడ్ చేశాక లాస్ట్ 17-18 ఇయర్స్గా బాగున్నారు. నోబడీ వాంట్స్ డైవర్స్, నోబడీ వాంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్, నోబడీ వాంట్స్ యాక్సిడెంట్స్. ఈ 16 ఉంటే ఇస్తుంది. డిపెండింగ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్ ఒకరికి యాక్సిడెంట్స్ ఇస్తుంది, ఒకరికి ఫైనాన్షియల్ లాస్ ఇస్తుంది. ఇప్పుడు సుధాకర్ గారు ఉన్నారు, కామెడియన్ చిరంజీవి గారితో పాటు. సుధాకర్ గారి పేరులో 16 ఉంది, హీరో విశాల్ పేరులో 16 ఉంది, సౌందర్య పేరులో 16 ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో 16 రోజు రక్త తర్పణం, పోలవరం ప్రాజెక్టులో 16 ఉంది. పనులు స్లో అంటే ఈ 16 వస్తే ఏం చేస్తుందంటే ఒక అడుగు ముందుకు సూర్యుడు, 6 అడుగులు వెనక్కి శుక్రుడు. సో పనులన్నీ బ్రేక్ అవ్వాలి. సో యాజ్ ఏ వెల్ విషర్ ఆఫ్ విశాల్, సో విశాల్ తరపున ఎవరు కాంటాక్ట్ అయినా కూడా ఐ విల్ గివ్ ద బెస్ట్ కరెక్షన్ విత్ నో ఫీస్. అండ్ ఆ కరెక్షన్ వాడిన 3 monthsలోనే 100%. ఎందుకంటే నిన్న ఆ ఫంక్షన్ అయిపోయిన వెంటనే, నిన్న ఫంక్షన్ అటెండ్ అయ్యాడు కదా సినిమా, అది 12 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా, గజ మహారాజా సంథింగ్ సినిమా, 12 ఏళ్ళ నుంచి ఆగిపోయిన సినిమా. ఆ సినిమా కోసం వచ్చాడు, నేరుగా ఇంటికి వెళ్ళలేదు, నేరుగా హాస్పిటల్కి అడ్మిట్ అయిపోయాడు. హిస్ కండిషన్ ఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ వి సీ. చూడ్డానికి బ్యాడే, బట్ అంతకన్నా బ్యాడ్గా ఉంది. షివరింగ్, వాళ్ళు ఫీవర్ అని చెప్పారు, వైరల్ ఫీవర్ అని. వైరల్ ఫీవర్లకి ఆయన 6 pack ఉన్న బాడీ అంత షివర్ అవ్వదు. హీఈస్ సఫరింగ్ విత్ 16 and 16 నెంబర్ ఎఫెక్ట్స్. చాలా సివియర్ ప్రాబ్లమే ఉంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే
ఈ మధ్య కాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక పెడితే డైరెక్ట్ ఫిజికల్‌గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ఆహ్, జనరల్‌గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము. మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం. కెరీర్‌లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైమ్ పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్‌లో రైట్ టైమ్‌లో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజెల్ నంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో, ఆ ప్రాసెస్‌లో గనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి సంప్రదించొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆహ్, ఆలోచనొస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచనొస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్ యూ.